ముఖ్యాంశాలు. జరగనున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. టీడీపీ జనసేన నేతల స్పష్టం. ఎన్నికల దృష్ట్యా కేంద్రంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన సౌకర్యాలు కల్పించే పనులు వేగంగా పూర్తి చేయాలి. ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ. చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్న ఐసిడిఎస్ అధికారులపై చర్యలు చేపట్టాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరు నగరంలో 1, 2, 50వ డివిజన్ల పరిధిలో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రా కదలిరా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ప్రతి గడపకు వెళ్లి గత 4.5 సంవత్సరాలలో వైసీపీ చేసిన అవినీతి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక పాలన చేపట్టి ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు ప్రజలు యువతకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ చేసిన అవినీతి అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి 2024లో గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. మరోవైపు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చిత్తూరు నగరంలో టీడీపీ టికెట్ ఆశిస్తూ 6 మంది ఆశావాహులు ఉన్నామని, టీడీపీ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేస్తామని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అవ్వడంతోనే ఇంతమంది పోటీలు ఉన్నామని, ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీకి ప్రజాబలం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరిని పిలుస్తాడు ఆయన. చూడండి 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 సైకిల్ పోట్రియా జెండా పైకెత్తమ్మా, జెండా పైకెత్తండి ఇప్పుడు బాబు. ఒకే లెవెల్ రా రే, ఫ్లాగ్ ఇప్పుడు బా. అంతే కట్ చేస్తాను. ఓకే కట్ చేస్తాను. ఓకే ఓకే నువ్వు రానా. ఎవరికమ్మా ఓటు, ఎవరికమ్మా ఓటు, ఎవరికమ్మా ఓటు, ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించాలి. తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గం, అదేవిధంగా జనసేన చిత్తూరు నియోజకవర్గం ఇద్దరం కూడా కలిసి ఈరోజు 6 మంది అభ్యర్థులుంటే 6 మందిని కూడా తీసుకొని ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క ఓటరు కలవాలని ఈరోజు తెలుగుదేశం పిలిచింది. జనసేన మరి కదలిరా అనే ప్రోగ్రాంకు ఒక నామకరణం చేసి ఈరోజు తిరుగుతూ ఉన్నాం. దీంట్లో మరి 6 మంది కూడా అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రతి ఇంటికి తీసుకొని పోయేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ఇప్పుడు లైన్గా చూస్తే జగన్మోహన్ గారు యువకుడు,
అదే మరి సిఆర్ రాజన్ గారు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. చంద్రప్రకాష్ గారు 82 నుంచి పార్టీలో కూడా ఉన్నాడు. హేమలత గారు ఎక్స్ మేయర్. మరి అదేవిధంగా కాజూరు బాలాజీ మరి వైస్ ప్రెసిడెంట్గా జిల్లా పార్టీలో ఉన్నాడు. అదేవిధంగా డిఎస్ శ్రీనివాసన్ గారు, ఆయన బదులు వాళ్ళ చిన్న ఆయన వచ్చాడు. వాళ్ళు కూడా కంపల్సరీగా రావాలని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఏదైనా కూడా ఈ 6 మంది తెలుగుదేశం పార్టీకి జనసేనకి కట్టుబడి ఉండి రేపు చిత్తూరు కాన్స్టిట్యున్సీలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేసేదానికి వాళ్ళు సంయుక్తంగా ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని మీరు ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా ప్రజలకి, నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలు అందరికీ ఇవాళ మా దొరబాబు అన్న గారి ఆదేశాల మేరకు ఇరు పార్టీలు కలిసి మేము 6 అభ్యర్థులందరూ కూడా ఇవాళ ప్రచారం ప్రారంభించడం జరిగింది. సో ప్రజలందరి ఆశీస్సులు మాకు, మా పార్టీ నాయకుడికి, అధినేతకి అందరికీ మీ యొక్క ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కలిసిమెలిసి ఏ అభ్యర్థిని మా నాయకుడు ఎన్నుకున్నా మేమందరూ కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మురకంపట్టు ప్రజలకి మా యొక్క నమస్కారం. మేము 6 మంది అభ్యర్థులం. అందరం కూడా కలిసిమెలిసి పార్టీ విజయానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే ఈరోజు ఎంతో క్రమశిక్షణతో అందరూ కూడా దీన్ని ఫాలో చేయడం జరిగింది. ముఖ్యంగా దొరబాబు అన్న గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకు ముందుండి రథసారథిలాగా ఆయన అన్నీ చెప్పి నడిపిస్తాడు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ముందు నడవాలని నడిపిస్తాడు. ఖచ్చితంగా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం. చిత్తూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలవడం ఖాయం. ఇది 100% అక్షర సత్యం అవుతుంది భవిష్యత్తులో. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దయించి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారాయణ. ఈరోజు రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుంది అనే కార్యక్రమంలో భాగంగా మురకంపట్టు గ్రామానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ప్రజలందరూ కూడా స్వాగతం చెప్పినారు. ఘనంగా స్వాగతం చెప్పినందుకు మురకంపట్టు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ మురకంపట్టు గ్రామం వాళ్ళకి గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డులు అయినాయన్నీ, కార్పొరేషన్ అయింది. ఇంతకుముందు గ్రామాలంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చెంది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందుతూ ఉంది. చిత్తూరు నియోజకవర్గం రాష్ట్రంలో ఎట్లయితే అభివృద్ధి చెందో చిత్తూరు నియోజకవర్గంలో కూడా ప్రతి పని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసింది. అది మీకు అందరికీ తెలుసు. అందులో భాగానే ఈ ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మేమంతా మద్దతు తెలుపుతామనేసి ఘనంగా చెప్పడం మాకందరికీ కూడా చాలా సంతోషం. మేమందరూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం వరకు ఏదైతే ఆదేశిస్తుందో ఆ కార్యక్రమాల్లో భాగంగానే పాల్గొంటున్నాం. అందులో భాగంగానే 6 అభ్యర్థులు తెలుగుదేశం పార్టీలో టికెట్లు కావాలని కూడా అడగడం జరిగింది. చాలా సంతోషించదగ్గ పరిణామం. ఎందుకంటే ఎంతమంది పోటీ ఉంటే పార్టీకి అంత బలం ఉందనేసి కూడా ఇందుకు నిదర్శనం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరికి టికెట్లు ఇచ్చినా పార్టీ అధిష్టానం వర్గం ఏదైతే ఆదేశిస్తే అందరూ కలిసికట్టుగా అందరూ మూకుమ్మడిగా ఆ అభ్యర్థి విజయవంతం చేసేదానికి విజయానికి కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం జనసేన పిలుస్తుందిరా కదలిరా కార్యక్రమంలో ఈరోజు మొట్టమొదటిగా ప్రారంభిస్తూ అందరం కూడా ఇక్కడ విచ్చేసిన 6 మంది, అలాగే దొరబాబు అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మొట్టమొదటిగా 1-2 వార్డులలో కూడా మొదలు పెట్టడం జరిగింది. గత 2014 నుంచి 2019 వరకు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రకంగా డెవలప్మెంట్ చేశాము, ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో కానీ అవి తెలియజేస్తూ మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి అనేది లేకుండా యువతని గంజాయికి, అలాగే పని లేకుండా ప్రతి ఒక్కరు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో ఇంటింటికి వెళ్ళి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మా ధ్యేయంగా మేమున్న ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేస్తామని, అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించి సైకిల్ గుర్తుకే ప్రతి ఒక్కరూ కూడా ఓటేయాలి అని కూడా తెలియజేస్తూ, ఇంకా ప్రతిరోజు కూడా 2 వార్డులు పొద్దున సాయంకాలం ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి మన తెలుగుదేశం పార్టీని మరింత బలపరిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామని, అధిష్టానం మేరకే మేమందరం కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. ఈరోజు మొదలైంది తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి జనసేన తెలుగుదేశం పొత్తుతో వైఎస్ఆర్సీపీతో యుద్ధం మొదలైంది. ఈ రోజు నుంచి ఇక్కడ మేము 2వ వార్డు 1వ వార్డు మురకంపట్టులో ప్రజలందరూ కూడా కలవడం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాలు
ప్రజల్లోకి సార్వత్రిక ఎన్నికలు 2024 దృష్ట్యా నగరపాలక పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం నిర్దేశించిన మేర సౌకర్యాలు కల్పించే పనులు వేగంగా పూర్తి చేయాలని ఏఆర్ఓ నగర కమిషనర్ అరుణ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ కొంగారెడ్డిపల్లి పరిధిలోని 25, 26, 45, 47, 50, 52 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న ఎలక్ట్రికల్, నీటి సరఫరా, ర్యాంపుల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుద్వీకరణ, ఫర్నిచర్, నీటి సరఫరా, మరుగుదొడ్లు, ర్యాంప్ సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలన్నారు. షర్మన్ బాలిక ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఐటీఐలోని పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న ఎలక్ట్రికల్ పనులను కమిషనర్ తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాల కల్పనపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ గోమతి, డిఈ రమణ, ఏఈ రజని, వార్డు అమ్యూనిటీ కార్యదర్శులు పాల్గొన్నారు. చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్న ఐసిడిఎస్ అధికారులపై చర్యలు చేపట్టాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని ఐసిడిఎస్ పిడి సిడిపిఓలను రెచ్చగొట్టి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ అంగన్వాడీ వర్కర్లను బెదిరింపులకు గురి చేస్తోందని, అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు జిల్లాలో ఐసిడిఎస్ పిడి అంగన్వాడీలను తొలగించే విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేస్తోందని, పార్టీ నేతలు చెప్పిన విధంగా చట్ట విరుద్ధంగా నడుచుకుంటున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 41 రోజులుగా తమ న్యాయమైన సమస్యల కోసం అంగన్వాడీ వర్కర్లు పోరాటాలు చేస్తుంటే వారిపై సానుభూతి చూపకుండా బెదిరింపులకు దిగడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఐసిడిఎస్ అధికారులు తమ వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్తులో పోరాటాలకు సన్నద్ధం అవుతామని హెచ్చరించారు. చేస్తామని చెప్పి రకరకాల పద్ధతుల్లో జిల్లాలోని కుప్పం ప్రాజెక్టులో సిడిపిఓ గారు, అదేవిధంగా బైరెడ్డిపల్లి, అలమనేరు, బంగారపాలెం, నాగిరి, కార్వేట్ నగరం ఇలాంటి ప్రాజెక్టులలో అధికారులు చాలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు అంగన్వాడీల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము యూనియన్గా చెప్పదలుచుకున్నాం. ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడినందుకు అధికారులు ఈరోజు మనం చూసాం. ఐఏఎస్ అధికారి, ఒక జిల్లా కలెక్టర్ గిరీష గారు ఇలాంటి వాళ్ళే ఈరోజు సస్పెండ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల చట్టానికి ఎవరు అతీతులు కాదు. కాబట్టి మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో చట్ట విరుద్ధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మేము యూనియన్గా వాళ్ళందరి మీద చట్టపరంగా ఈ చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం. మీరు ఇప్పటికైనా వాళ్ళ సమస్యలు వాళ్ళ కోసం వాళ్ళు చట్టబద్ధంగా సమ్మె చేస్తాం అంటే మీరు ఇష్టారాజ్యంగా బెదిరించడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి ఇప్పటికైనా మానుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు జిల్లాలో ఇష్టారాజ్యంగా బెదిరించిన కార్యక్రమాలు చూస్తున్నాం. అందులో సిడిపిఓలు, సూపర్వైజర్లు, పీడీ గారు చెప్పారని చెప్పిన పేరుతో మీరందరూ కూడా ఇప్పటికే చాలా రకరకాల పద్ధతుల్లో బెదిరించారు. మేము కలెక్టర్ గారికి ఇప్పటికే ఫిర్యాదు చేశాం. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎవరైతే అక్రమంగా అబద్ధాలతో ప్రచారం చేసి బెదిరిస్తున్నారో అలాంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి యూనియన్గా హెచ్చరిస్తున్నాం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుడి కుటుంబానికి చిత్తూరు నగరానికి చెందిన గురుజాల జగన్మోహన్ చారిటబుల్ ఫౌండేషన్ బాసటగా నిలిచింది. చిత్తూరు నగరంలోని 10వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కె రవి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మృతుడు రవి కుటుంబాన్ని ఆదివారం జీజేఎం ఫౌండేషన్ అధినేత గురుజాల జగన్మోహన్ పరామర్శించి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన రవి సోదరి దేవకమ్మకు తక్షణ సహాయం కింద 50,000 రూపాయల నగదును అందజేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రవి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్లు శేషాద్రి, ఆనంద్, మదన్తో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణంలో భాగంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని వాసవి క్లబ్ గ్రేటర్ నిర్వాహకులు స్పష్టం చేశారు. అయోధ్య నగరం నందు నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని అలాగే శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని వాసవి క్లబ్ చిత్తూరు గ్రేటర్ వారి ఆధ్వర్యంలో తపోవనం ఎదురుగా ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి శ్రీరామ ఆలయ నిర్మాణ విశిష్టత తెలియజేసి అలాగే వారిచే శ్రీరామ నామ సంకీర్తనలు ఆలపించారు. అనంతరం అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీక్షించాలని వారికి తెలియజేశారు. ఆపై కర్పూర హారతులను ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారికి అల్పాహార విందును సైతం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను వాసవి క్లబ్ రీజన్ 3 రీజనల్ సెక్రటరీ ఓఆర్ నాగేంద్ర, జోన్ చైర్పర్సన్ ఆరూరు రామూర్తి, అధ్యక్షులు గోవర్ధన, కార్యదర్శి బైసాని చంద్రశేఖరరావు, ట్రెజరర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిత్తూరు అర్బన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఆరూరు ప్రసాద్ బాబు, సరవణ, చిలుంపూర్ వెంకటేష్, బైసాని బాబురావు, వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు శివప్రసాద్, తాలంకి లక్ష్మి, నారాయణ గుప్తా, తాలంకి శ్రీనివాస గుప్తా, బాలాజీ, గిరింపేట మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లోకరక్షకుడు శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలోని దేవస్థానము రాములవారి దేవస్థానము ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. ఆ ప్రతిష్టాపనను పురస్కరించుకొని చిత్తూరు వాసవి క్లబ్ గ్రేటర్ చిత్తూరు వారు తపోవనం ఎదురుగా ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులందరితో పాటు వయోవృద్ధులందరితో పాటు రాముల వారిని పూజా పునస్కారాలు ప్రారంభించి వారిచే భజన కార్యక్రమాలు చేయించి ఈ 4 రోజుల పాటు రాముల వారిని ప్రతి ఒక్కరూ రామనామ జపం చేస్తూ అందరూ తరించాలని సదుద్దేశంతో వాసవి క్లబ్ గ్రేటర్ చిత్తూరు వారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ నెల 25వ తేదీన చిత్తూరు గిరింపేటలోని చెంగల్వరాయకొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వెంకటేష్ తెలిపారు. ఆదివారం శివాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో విశేషంగా నిర్వహించే పుష్యమి నక్షత్రం తైపూసం పురస్కరించుకొని గత 13 ఏళ్లుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పాల కావళ్లు అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీన శివాలయం నుండి 128 పాల కుండలతో ఊరేగింపుగా గిరింపేట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకొని పాలాభిషేకం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం ప్రధాన అర్చకులు శివకుమార్, శివాచార్యులు, చైర్మన్ శివప్రసాద్ పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా కరోనా వల్ల ఈ పూజలు సరిగా చేయలేకుండా పోయినాము. ఈ సంవత్సరము చాలా అత్యంత విశేషంగా భక్తి శ్రద్ధతో ప్రకృతికూరు తైపూసం అనేది పుష్యమి నక్షత్రము పుష్యమి మాసంలో రావడము. ఈ పుష్యమి నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి బ్రహ్మహత్య తొలగిన రోజు కాబట్టి దాన్ని తైపూసం అంటారు. తమిళనాడులో పల్లెలలో వెలిసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా తైపూస ఉత్సవం జరుగుతాయి. ఆ తరంగా గత 13 ఏళ్లకు ముందు ఈ మొదలుపెట్టిన ఈ పూజ కాబట్టి ఈ తమిళంలో ఉన్న పూజని చిత్తూరులో చేయించాలనే సంకల్పంతో శ్రీ కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్ణయించుకొని అప్పటి నుంచి ఇంతవరకు నిరంతరంగా ఈ పూజ అనేది జరగబడుతుంది. కాబట్టి బిందెలు ఎత్తే వాళ్ళు మీ సొంత ఖర్చుతోనే పాలు బిందెలు తీసుకొచ్చేసి టెంకాయ పూలు తీసుకొచ్చేసి ఇక్కడ చిత్తూరులో శివాలయంలో 8 గంటలకంతా వచ్చేసారంటే ఇక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్ళొచ్చు. కావడి ఎత్తే వాళ్ళు ముందుగా ఈ పాంప్లో ఉన్న నంబర్ని సంప్రదించే వాళ్ళకి కావడి అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఎన్ని రకాలమైన దోషాలు ఉన్నా పోతాయి. రుణము రోగము శత్రుబాధని నివర్తించేవాడు అరోహర అంటేనే చాలు వీళ్ళందరికీ కూడా మన దోషాలు పోతాయి. కాబట్టి చెంగల్రాయకొండ పైన వెలిసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం జరుగుతుంది. కాబట్టి 25/1/2024 గురువారం నాడు మీరందరూ పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. అరోహర అరోహర అరోహర. దొంగ ఓట్లను తొలగించాలని కోరుతూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కళ్లకు నల్లగంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ
ఎంతో మంది మహనీయులు త్యాగాలతో తెచ్చిన స్వాతంత్ర్యంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత దొంగ ఓట్లు రాజ్యాంగంగా మార్చేశారని మండిపడ్డారు. దొంగ ఓట్లు నమోదు చేసిన వారిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని, వీరిపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని కోరారు. దొంగ ఓట్లు ఎక్కించిన ఏ అధికారి అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దొంగ ఓట్లు ఈరోజు రెడ్ శాండిల్స్ పక్కలంతా ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయిపోయారు. ఆధారాలతో కూడా ఇచ్చారు. ఇవి దొంగ ఓట్లు తొలగించండి తొలగించండి అని ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థున్నారు. ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో గాంధీజీ ఈ స్వాతంత్రం సంపాదించింది ఎంతో అనేక త్యాగాలు చేసి, ఎంతోమంది మహనీయులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈ స్వరాజ్యం. అయితే పేరుకే స్వాతంత్రం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, తిరుపతిలో, చంద్రగిరిలో, చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా యథేచ్ఛగా దొంగ ఓట్లు ఎక్కించేశారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు. తిరుపతిలో 40,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు. వీటన్నిటి మీద మేము అనేక సార్లు పోరాటం చేశాం. మీరు ఎంపీ బై ఎలక్షన్లో చూసుంటారు. ఏ విధంగా గుద్దుకున్నారో మీరు చూశారు, ఏ విధంగా దొంగ ఓట్లు వేసుకున్నారో మీరు చూశారు. మీ కెమెరాలే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వార్డులో దొంగ ఓట్లను గుర్తించి ఇవి దొంగ ఓట్లు, వీటన్నిటి మీద చర్యలు తీసుకోండి, వీటన్నిటి మీద సమగ్ర నివేదిక తయారు చేసి స్పెషల్ ఆఫీసర్ని వేయండి అని చెప్పి మేము ఆర్తనాదాలు పెట్టినా. మా సుగుణమ్మ గారు కానీ, మా నరసింహ యాదవ్ గారు కానీ, ఆ పులివర్తి చంద్రగిరిలో నాని అన్న గారు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. అయితే తూతుమందంగా ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తే కాదు, దీంట్లో కారణమైన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి, ప్రతి ఒక్కరిని ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇది అత్యంత క్రూరమైన చర్య. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో ప్రముఖ సినీ నటి శ్రియా, 2019 మిస్ ఇండియా తేజస్విని వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ తేజస్విని మనోజ్ఞ. మిస్ ఇండియా 2019 అండ్ పీడియాట్రిషియన్ అండ్ స్వామివారి దర్శనం కోసం అని వచ్చామండి. సో పెళ్ళి నెక్స్ట్ మంత్ ఉంది. సో స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నాము. చాలా హ్యాపీ, ఎందుకంటే ఇది చాలా ఇట్స్ అ బ్యూటిఫుల్ టెంపుల్. I really want to go and see it. Hopefully soon I'll go see it. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.